నమస్తే వెల్కమ్ టు బీటీ న్యూస్ లక్ష్య సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అమలాపురంలో బాస్కెట్బాల్ టోర్నీ ప్రారంభించిన ఎంపీ చింతా అనురాధ వాడపాలెంలో ఘనంగా మారెమ్మ తల్లి జాతర అందరిని ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన బాన్సువాడ బీజేపీ నేత తీరుపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం స్పీకర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడిన తగదంటూ హితవు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం తనను ప్రేమించలేదనే కోపంతో గొంతు కోసిన ఉన్మాది ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని జిల్లా ప్రజా పరిషత్ బారుల ఉన్నత పాఠశాలలో బాస్కెట్బాల్ సెలక్షన్ కమ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. అమలాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది. దీన్ని అమలాపురం ఎంపీ చింతా అనురాధ ప్రారంభించారు. కార్యక్రమంలో కాశీ బాలముని, కుడిపూడి సూర్యనారాయణరావు, సంసాని చంద్రశేఖర్, గన్నమ్మనేని చక్రవర్తి, సంసాని గంగాధర్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం బడుగువాని లంకలోని గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి క్షేమంగా బయటపడ్డారు. చెముడులంక జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న హెచ్ రాహుల్, రొక్కాల రోహిత్, వినయ్ బడుగువాని లంక గోదావరి రేవులో స్నానానికి వెళ్లారు. ఊబిలో చిక్కుకుపోయిన రాహుల్, రోహిత్ చనిపోయారు. దీనిని గమనించిన వినయ్ వెనక్కి వచ్చేశాడు. రాహుల్ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో మారెమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. గరగ నృత్య ప్రదర్శన, కాళిక నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారంలో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
రంగారెడ్డి జిల్లా బాన్సువాడ బీజేపీ నేత మాల్యాద్రి రెడ్డి తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, మహమ్మద్ హెజాజ్ పాల్గొన్నారు. ఈ 2-3 రోజుల సంది మాల్యాద్రి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరం. వాళ్ళ మీద అంటూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు అనేది చాలా తప్పది. ఆయన ఉందతనంగా మెదగాలి. ఇప్పుడు నేను బీజేపీ టికెట్ తెచ్చుకుంటా అనే ఆశలో ఉన్నాను. ఇప్పుడు ఇంకా నీకు టికెట్ రాలేదు. ఇక ముందు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. టీఆర్ఎస్ కార్యకర్తలు చెంచాలనుడు అది తప్ప. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు నియంత్రిస్తున్న వాళ్ళు కూడా చెంచలేనా గారి మీద మాట్లాడుతూ పదే ఆయన కాలి గోటి కూడా సరిపో. మరి గత వారం రోజుల కిందట వర్ణిలో మరి బీజేపీకి చెందినటువంటి బీజేపీ నాయకులు మాల్యాద్రి రెడ్డి ఏదైతే మాట్లాడాడో దాని మీద కౌంటర్గా మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి నువ్వు నీ సొంత భావను చంపలేదు అని చెప్పేసి నిరూపించుకుంటావా అని చెప్పేసి మేము అడగడం జరిగింది. మరి బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి సరే అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి నేను తప్పు చేయలేదు అని చెప్పేసి నువ్వు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎల్లుండి మేము అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. మేము రెడీగా ఉన్నాం. మరి 11 గంటల నుంచి మేము చూస్తూ ఉన్నాం. మీరు ఇప్పటివరకు రాలేదు. ఏదైతే మొన్న మేము విసిరినటువంటి ఛాలెంజ్కు మేము కట్టుబడి ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులం. మరి దానికి కట్టుబడి ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మేము రావడం జరిగింది. కానీ మాల్యాద్రి రెడ్డి నువ్వు అంబేద్కర్ చౌరస్తాకు రాలేదు అంటే నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకున్నట్టే అని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. కరీంనగర్ ప్రధాన కూరగాయల మార్కెట్ స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినదని ఎంఐఎం నేతలు తేల్చి చెప్పారు. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సూచించారు. కరీంనగర్లో ఇటీవల పర్యటించిన మంత్రి తారక రామారావుకు వినతి పత్రం సమర్పించామని ఎంఐఎం శాఖ అధ్యక్షుడు అహ్మద్ హుసేన్ తెలిపారు. సమావేశంలో అబ్బాస్ సమీ, సయ్యాద్ బర్మద్ అలీ, సయ్యాద్ ఖాద్రి పాల్గొన్నారు. अदर पार्टी वाले उसमें लिटिगेशन डाले, आज भी वो वक्फ बोर्ड को हैंडओवर नहीं करे। हमारा मुतालबा है कि वो केस खत्म कराए और वो प्रॉपर्टी वक्फ बोर्ड को देकर वहाँ पर पूरा कंपाउंड वाल बना के ईदगाह महफूज वक्फ बोर्ड को हैंडओवर करे। अगर कोई वजह से टेक्निकली गवर्नमेंट नहीं निकाल सक रही वो केस, तो हम केसीआर साहब जो वादा करे थे 2006 और 7 में बाई इलेक्शन में एमपी के जब 10 एकड़ देते बोले थे, हमको 10 एकड़ जमीन और दूसरी जगह पे देना, ये हमारा मुतालिबा है। यहाँ पर करीमनगर में कांग्रेस गवर्नमेंट के पीरियड में कभी भी इंदिरा भवन बनाए, कांग्रेस गवर्नमेंट के पीरियड में फिर तेलंगाना आया, टीआरएस की गवर्नमेंट में एक तेलंगाना भवन गवर्नमेंट प्रॉपर्टी पे बना रहे। इससे पहले भी कोई फर्दर कम्युनिटीज को गवर्नमेंट की जानिब से ज़मीन देके बिल्डिंग बनाए। हमारा मजलिस इत्तेहादुल मुस्लिमीन का भी नुमाइंदा डिमांड है हमारी कि एक एमआईएम के लिए भी 1-2 एकड़ ज़मीन दिए तो हम वहाँ पर हमारे पार्टी का हेडक्वार्टर बनाकर आवाम की खिदमत करेंगे। बाकी के आइटम्स 1-2 है उसमें, वो मैं प्रेस नोट के ज़रिए आप लोग को दे रहा हूँ, आप लोग देख सकते हैं। तो गंगुला कमलाकर साहब से भी हमारा रिक्वेस्ट है, 3 साल इलेक्शन के हो गए, हम सबसे ये जितने भी जिम्मेदार लोग हैं पूरों से वायदे करे थे, वो वायदे पूरे नहीं हुए।
वादे मीनिंग हमारा कोई पर्सनल नहीं है। हम जो भी ये डिमांड करें करीमनगर की आवाम के लिए, करीमनगर की डेवलपिंग के लिए, करीमनगर के मुसलमानों के लिए हम ये आवाज़ उठा रहे हैं। इंशाअल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन जब तक रहेंगी, हमारी जान जब तक रहेंगी, हम हक के वास्ते आवाज़ उठा के आवाम की खिदमत हम बराबर के अवसर से करेंगे। ये चीज़ आज प्रेस मीट लगाने की वजह इसलिए है कि फिर इलेक्शन ये साल में होने वाला है या नहीं तो 2023 के 1-2 महीने में जनवरी फरवरी में होने वाला है। फिर हड़ाउड़ी में आते फिर वही जो ऐसा 70 साल से कांग्रेस सर पे हाथ रख के भैला के फुसला के जैसा हुकूमत कर ले के मुसलमानों के जो डिमांड से जहाँ के वहाँ छोड़ के जैसा गए, ये भी कांग्रेस गवर्नमेंट की थोड़ी हमारे को शक्ल दिख रही। खैर कांग्रेस गवर्नमेंट तो पूरे हिंदुस्तान में पूरा सबसे ज़्यादा अगर नुकसान हुआ तो मुसलमानों का कांग्रेस गवर्नमेंट से हुआ। टीआरएस फिर भी अच्छी है, चंद्रशेखर राव साहब के ख्यालात मुसलमानों के ताल्लुक से बहुत अच्छे हैं। सेकुलर పిచ్చుకలను సంరక్షిస్తే మన ఆహార కొరత సమస్య తలెత్తదని జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ చెప్పారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పాటు సంస్థ సభ్యుడు గోపాల్ దాస్ రాము కుమారుడి పుట్టినరోజు సందర్భంగా వనస్థలిపురం శ్రీనివాస్ కాలనీలో నిర్వహించిన గ్రీన్ బర్త్డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేకులు, ఐస్ క్రీములు, భిన్నంగా పుచ్చకాయల వంటి ప్రాకృతిక ఉత్పత్తులతో వేడుకలు జరుపుకున్నప్పుడే భావితరానికి చక్కని పర్యావరణాన్ని అందించిన వారమవుతామన్నారు. జీహెచ్ఎంసీ అధికారి మారుతి దివాకర్ అందిస్తున్న సహకారం ఎన్నటికీ మర్చిపోలేదంటూ కొనియాడారు. కార్యక్రమంలో సంఘం సభ్యుడు శ్రీరంగనాథ్, రఘు యాదవ్, యోగా గురువు ఇస్మాయిల్ గురూజీ, కాలనీ అధ్యక్షుడు దయాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జోగు దయాకర్, శ్రీ శ్రీనివాస కాలనీ ప్రెసిడెంట్ని. ఈరోజు మా కాలనీలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా జాగృతి అభ్యుదయ సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో పిచ్చుక గూళ్ళ పంపిణీ మరియు మా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి పార్కు స్థలంలో ఉన్న చెట్లను పునరుద్ధరణ కార్యక్రమం చేయించడం జరిగింది. మంత్రాల నెపంతో 3 కుటుంబాలను తండా నుంచి బహిష్కరించారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ము తండాలో ఈ పరిణామం చోటు చేసుకుంది. తండ మధ్యలో బొడ్రాయి ప్రతిష్ఠించాలని తండవాసులంతా నిర్ణయించారు. మరో 2 రోజుల్లో బొడ్రాయి ప్రతిష్టాపన ఉందనగా తండ విధుల్ని శుభ్రం చేసే పని మొదలుపెట్టారు. దీంతో అందరూ నిర్ణయించిన చోట బొడ్రాయి ప్రతిష్ఠించకూడదని జాటోతు గంగమ్మ, గుగ్గులోతు పుల్సింగ్ వీరన్న చెప్పారు. తమ మాటను వ్యతిరేకించినందుకు తండావాసులు ఆగ్రహించారు. వారిని తండా నుంచి బహిష్కరించారు. తమకు చేయాలని బాధితులు అధికారులకు వేడుకుంటున్నారు. శ్రీ మహాలక్ష్మి నాభిశల బొడ్రాయ దేవత ఆంజనేయ స్వామి దేవత దివ్య యంత్ర మహా మహోత్సవత్ గత్వేన మహాలక్ష్మి అనుగ్రహ ఫలసిద్ధిరస్తు సదాస్తు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంపదలక్ష్మి సౌభాగ్యలక్ష్మి వేదలక్ష్మి కరుణాకటాక్ష ఫలసిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పండి. శ్రీ మహా నాభిశల బొడ్రాయి ముఖ్యాలమ్మ తల్లి అభంజనేయ స్వామి గ్రామదేవత ఇదంతా అనుకూలత వల సిద్ధ్యర్థం శ్రీ మహా నూతన గ్రామదేవత చెరుకొమ్ము తండ గ్రామీణం శితానం అవానం అత్యంత దేవత అనుగ్రహ వల సిద్ధ్యర్థం సకల కుటుంబానం క్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య వైశ్వర్య దేవత అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం సర్వజన సుఖభావం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అని మళ్ళీ తోడి మళ్ళీ గుడిపి 2-3 రోజుల నుంచి గుడిలో మళ్ళీ తీసుకొచ్చి ఇంటి వెనక మళ్ళీ మట్టి పోసి వాళ్ళు ఏదైనా చేసుకుని నాకు అవసరం లేదు మన తండ కదా ఎందుకు మనకు కలిసిపోయేటోళ్ళం అని నేను సపరేట్గా ఊకున్న తర్వాత ఏం చేశారంటే వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చి బొడ్ర పెట్టిరు వాళ్ళు గద్దె గిట్ల అన్ని కట్టుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనకు అవసరం లేదంటే మేమంటే మేము గొర్రె గిట్ల కోసుకొని తింటే వాళ్ళు కలుపులేరు కదా మరి గొర్రె గిట్ల కోసుకొని తింటే ఎట్లా మీ పరిస్థితి అది కలుపుకొని పోవాలని ఉపాసం అవుతుంది అంటే ఏమన్నారంటే వాళ్ళు రక్తం కక్కి చచ్చేటట్టు మేము ఆయగాతో చేయించిన వాళ్ళకు వాళ్ళు చచ్చిపోతారంటే వాళ్ళు మంత్రాలు వస్తాయని చచ్చిపోతారంటే నేను ఏం చేసినట్టే ఎస్ఐ సార్ కాడికి పోయి సార్ మరి మంత్రాలు వస్తాను మమ్మల్ని మరి కలుపుకుంటారని అనుకుంటే మరి కలుపుకుంటారు మరి మన మంత్రాలు వస్తాయట సార్ మనం కలుపుతారు మరి మన ఊరు నుంచి బహిష్కారం చేసారు మరి మా పిల్లలు మేము ఎట్లా బతకాలి మేము చేయాలి సార్ మరి మేము చావాలన్నా బతకాలంటే ఎందుకమ్మ మీరు కలిసి చేసుకోవాలి అందరూ నేను చెప్తా పో మా అమ్మను డబ్బులు ఇవ్వని 3 పోలీసులను పంపించారు 3 పోలీసులు పంపిస్తే వాళ్ళు పోలీసులు కూర్చొని ఏందమ్మా ఏంటంటే వాళ్ళు అసలే రావద్దు మా ఊర్లోనే రావద్దు మా ఊర్లోనే ఉండవద్దు మా దాంట్లో అసలే కలవద్దు మా బుట్టిరా నా పిల్లల మా మొగని కాడబంటేనే మా బుట్టలా రావాలి వాళ్ళు లేకపోతే రావద్దు అంటే మరి మేము ఎందుకు సార్ ఇంటనా అని అంటే ఇంటనా అని గట్ట 2 గంట చెప్పి కూర్చున్నారు పోలీసులు కూర్చొని మరి మన బూతులు మాటలంటే ఘోరంగా మొగలు ఆడలు ఎస్ఐని సర్పంచ్ని కాసిమ్ని శోభరెడ్డిని అందరు చేస్తారు లంచ కొడుకులు వాళ్ళు 3 కోసమే న్యాయం చేసి నువ్వు చేస్తాయి మాకు న్యాయం చేయలేదు వాళ్ళ 3 కోసం చేస్తాడా తండ మొత్తం ఏరా మేము అందరం పోయి చేస్తాం అది చేస్తామని 2 గంటలు చెప్పి కూర్చున్నాను సార్ బాగా తిట్టిరు నేను పోయి మరి మా పరిస్థితి ఎట్లా మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి అని పోయి నేను పోయి నాకు అందరూ న్యాయం చేయాలని మీ అందరినీ కోరుకుంటాను నమస్కారం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ మిట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెంచు కృష్ణ అనే ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థి జ్యోతిపై దాడి చేశాడు. కత్తితో గొంతుపై పొడిచాడు. తనను ప్రేమించలేదని కోపంతో ఈ అగత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బింగల్ ఇటీవల మరణించిన దళిత ఐక్య సంఘటన డివిజన్ అధ్యక్షుడు గట్టు మాణిక్యం కుటుంబాన్ని టీఆర్ఎస్ నేత మధుశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మాణిక్యం మరణం దళిత సమాజానికి తీరని లోటన్నారు. భూపతి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దయా, ప్రవీణ్, మున్సిపల్ జవాన్ రాజన్న కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట కౌన్సిలర్లు చెప్పాల గంగాధర్, సతీష్, నర్సయ్య పాల్గొన్నారు. అందరు పోయిండ్రు 3 ఉన్నారు కానీ చిన్న వయసు వంద పైన ఉంటాయి కదా 100 పైన 120 ఉంటాయి. ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి జాతర ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ చింతల లక్ష్మణ్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో జక్కుల రజిత, శ్రావణ్, బూర శ్రీనివాస్, దేశిని, భరత్ గౌడ్ పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు నిన్న శుక్రవారం నుండి ప్రారంభమైనవి. నిన్న సాయంత్రం 4 గంటలకు అసంపత్ దేవాలయం నుండి స్వామివారు భీమవరం దేవాలయం నుండి అమ్మవారు వచ్చారు. రాత్రి ఊరేగింపుగా భీమవరం అసంపత్తి దేవాలయం స్వామి అమ్మవార్లు రాత్రి 10:45 దేవాలయం చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించి 2 గంటల వరకు కళ్యాణోత్సవం నిర్వహించబడినది. ఇటు కార్యక్రమంలో భక్తులు చాలామంది పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. రాత్రి 2:30 గంటల తర్వాత కళ్యాణోత్సవం తదుపరి స్వామివారు అమ్మవారిని పైన వేయించేసి ఉంచాము. ఉదయం 6 గంటల నుండి అభిషేకాలు, అర్చనలు ఈరోజు శనివారం రోజున ఉదయం నుండి అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడుతున్నవి. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించబడినవి. భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమంలో అన్ని రకాల సేవలు చేయించున్నాము. కావున ప్రతి భక్తులు దర్శించుకుని దేవుని కృప కాగలరని మనం చేయలేము. నా పేరు టీచర్ కిషన్ రావు, గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నిన్న నైటు 2 రథాలు అసంపర్తి, భీమవరం గ్రామాల రథాలు చాలా ఘనంగా
దప్పు వాయిద్యాలతో బృందాలతో కోలాటాలతో చాలా ఆనందంగా రాత్రి కళ్యాణం వరకు వచ్చి రథాలు మన ఎడ్ల బండ్లు మేకపోతుల బండ్లు ఏనుగుల గుర్రాలు అన్ని రథాలు ట్రాక్టర్లు అన్నీ తిరిగి నైట్ 2-3 గంటల దాకా జాతర జరిగింది. మళ్ళీ ఇవాళ పొద్దున్నే అర్చనలు అభిషేకాలు క్యూ లైన్లు బాగా రద్దీగా ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు మొత్తం అన్ని శానిటైజర్స్ హెల్త్ డిపార్ట్మెంటు అందరూ మాకు సహకరిస్తున్నారు. మా నూతన కమిటీ కూడా మా కమిటీ మెంబర్స్ డైరెక్టర్స్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో కార్పొరేటర్ల సహకారంతో అన్ని గ్రామాలు సుమారు 50 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి తండోపతంగా సుమారు 150,000 మంది ఈ 5 రోజులలో శ్రీ లక్ష్మీ మన ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మేము అంచనా వేస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది జాతర. పైదాకా గండదీపం దాకా పోయి తెల్లారగట్ట 4 గంటలకి ఎక్కి గండదీపం దాకా పోయి నూనె పోసి మళ్ళీ వస్తారు. మేము ఎండగొట్టకుండా కూడా రేకుల షెడ్ వేసినాం. దానికి అన్ని చల్వ పన్నీళ్ళు వేసినాం. మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం. మజ్జిగ ఇస్తున్నాం. చలివేంద్రాలు అయినాయి. ప్లాస్టిక్ నిషేధం చేసినాం. ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ అన్ని బండ్లు పెట్టిళ్ళు, ట్యాంకర్లు పెట్టిళ్ళు, షీ టీమ్స్ వాళ్ళు అది షీ టాయిలెట్స్ పెట్టిళ్ళు. అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. అన్ని ఎలాంటి కొరత లేకుండా మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమలాపురంలో బాస్కెట్బాల్ టోర్నీ ప్రారంభించిన ఎంపీ చింతా అనురాధ. వాడపాలెంలో ఘనంగా మారెమ్మ తల్లి జాతర, అందరిని ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన. బాన్సువాడ బీజేపీ నేత తీరుపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం, స్పీకర్పై నోటికొచ్చినట్టు మాట్లాడిన తగదంటూ హితవు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం, తనను ప్రేమించలేదనే కోపంతో గొంతు కోసిన ఉన్మాది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.